హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చూపించేదైతే రెయిన్బో పూరి. అసలు కొంచెం ఫెయిల్ అయిపోయింది కానీ చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, బీట్రూట్, మైదా, కొంచెం పసుపు పొడి. పాలకూర కొంచెం కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఒక 3 బౌల్స్ తీసుకొని సపరేట్గా మైదా పిండిని అయితే సపరేట్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను పేస్ట్ చేశాను పాలక్ది, అది వేసేసుకున్న. ఒక దాంట్లో పసుపు వేసుకున్నాను, ఇంకో దాంట్లో బీట్రూట్. ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా పిండిని. ఇట్లా నార్మల్ చపాతీ పిండిలాగా అన్నీ చేసుకున్న తర్వాత బాగా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. అది పక్కన పెట్టేసిన తర్వాత నార్మల్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ చపాతీ మనం ఏదైతే తిక్కుంటామో అవన్నీ కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజులో ఉండాలి. కొంచెం పెద్దగా వచ్చినా, కొంచెం చిన్నగా వచ్చినా ఒకదాని ఒకటి కవర్ చేసేస్తుంది. అది నాకు వైట్ కలర్ దానివల్ల అలా అయ్యింది. కానీ పిండి అలా వేస్ట్ చేయొద్దు కదా, ఎలా వస్తే అలా చేసేసాను. దీంతో నాకు ఇంకా పిండి మిగులు ఉంటే నేను మళ్ళీ వేసుకున్నా. ఎగ్జాక్ట్గా ఎలా చేసాను, ఎంత కావాలో అంత తిక్కేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి కట్ చేసుకున్నాను, లేదంటే బౌల్ పెట్టన్నా కట్ చేసుకోండి. అదైతే చాలా బాగా వచ్చింది. ఇవి కొంచెం ఇలా వచ్చాయి అయినా కూడా నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్నవి అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు అయితే అసలు ఎంత బాగున్నాయి ఈ రెయిన్బో పూరి అని చెప్పి తినేస్తారు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పూరి వేసి ఇంకా తాలేసుకోవడమే. దాన్ని తాలేసుకోవడం అంటారు కదా, ఇంకేమన్నా అంటారేమో, మీరైతే కామెంట్ చేయండి, నాకు అదే తెలుసు. ఇలా చేసుకుని సపరేట్గా పెట్టుకొని ఇంకా సాగులో ముంచుకొని తింటే అద్భుతం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాయో పూరీలు, చాలా బాగున్నాయి. బాయ్.